ఓం నమో వెంకటేశాయ. రామగీతిమిమాం శుభాం పఠతే జనాయ మహాదరాత్ రామసద్గుణరత్నరాజసురాజిరాజితమాలికాం రామయేవ రమాపతిరతిమాత్మనః పదపద్మయోః రాతిరాతి పరాం గతిం కరుణామృతాంబుదిరీషితా. సకల సద్గుణములు పోతపోసిన ధర్మమూర్తి శ్రీరాముడు. రాముణ్ణి ఆరాధించిన వారికి వారి వారి యోగ్యతానుసారంగా సద్గుణాలు లబ్బుతాయి. అటువంటి సీతాపతి శ్రీరాముడికి తదభిన్న శ్రీనివాసుడికి నమస్కరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం ఇప్పుడు అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని భగవన్నామ సంకీర్తన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామ కోదండ రామ. రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మోకితి రామ నీ చేజికితి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మోకితి రామ నీ చేజికితి రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామానికెవరు జోడు రామ క్రీగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ నీకెవరు జోడు రామ క్రీగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామ నీకొక మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నీకొక మాట రామ నాకొక మూట రామ నీ పాటే బాట రామ నీ బాటే బాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ.
బాయగలేను రామ నేనెందైనను రామ వేరించలేను రామ ఎన్నడైనను రామ బాయగలేను రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ విరాజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగ రామ విరాజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగ రాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభి రామ రామ రామయ్య రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సాకేత రామ రామ రామయ్య రామ రామ జయ రామ సీతారామ జయ రామ రఘురామ జయ రామ రఘురామ జయ రామ 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 భగవన్నామాన్ని చక్కగా ఆలపించుకుందాం. శ్రీ గురు ధ్యానపూర్వకంగా ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకామకః పుమాన్ అభంగుర విభూతిర్నః స్తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ఏకవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన.
कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याक्षेतुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 21 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుషః పుత్రః కో హృదయే కుర్యాత్ రాజవృత్తమనుస్మరన్. తండ్రి గారు వృద్ధుడైపోయి ఆలోచనా శక్తిని కోల్పోయి ఏమీ తెలియనటువంటి వాడిలాగా, ఏం మాట్లాడాలో తెలియనటువంటి, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియనటువంటి బాలుడి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అటువంటి వాడైన తండ్రి యొక్క మాటను శాసనంగా ఎవరైనా భావిస్తారా? మరి తండ్రి ఆ విధంగా మారినప్పుడు కుమారుడు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, రాజవృత్తం అనుస్మరన్, రాజనీతిని పాటించి రాజ్యాన్ని వశం చేసుకుని రాజ్యాన్ని తాను పరిపాలించాలి తప్ప తండ్రి గారు ఏదో బుద్ధి లేకుండా ఏదో మాట్లాడితే దానికోసమని చెప్పి అడవులకు వెళతారా ఎవరైనా? తండ్రి మరణ బాల్యావస్థకు వెళ్ళిపోయారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో మాట్లాడటం లేదో, ఏమి చెబుతున్నారో చెప్పటం లేదో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి వారి మాట పట్టించుకోవక్కర్లేదు. ఈ సందర్భంలో కుమారుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే, రాజనీతిని పాటించి రాజ్యాన్ని పరిపాలించడమే కానీ మరి అటువంటి మాటలు పట్టించుకుని అడవికి వెళ్ళడం అనేది వివేకవంతుల యొక్క లక్షణము కాదు అని చెప్పి రామచంద్రమూర్తిని గురించి లక్ష్మణస్వామి కౌసల్యాదేవితోటి అంటూ, యావదేవ నజానాతి కశ్చిదర్థమిమం నరః తావదేవ మయా సార్ధం ఆత్మస్థం కురు శాసనం. రామచంద్ర, ఈ విషయము ప్రస్తుతానికి ఆ దశరథ మహారాజు యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి దశరథునికి, కైకేయికి, అక్కడ ఉన్న కొంతమందికి, నాకు, నీకు, కౌసల్యాదేవికి మనకు మాత్రమే తెలుసు. ఈ విషయం అందరికీ తెలిసేలోగా మనం చెయ్యవలసినటువంటిది చేసేద్దాం అని అంటూ, నరః కశ్చిత్ ఇమం అర్థం యావత్ ఏవ నజానాతి. మనకు తప్ప, మనం తప్ప ఇక వేరే వాడు ఎవడైతే ఉంటాడో వేరే వాడికి ఈ విషయము, ఏ విషయము, దశరథ మహారాజు ఆజ్ఞతోటి రాముడు వనవాసానికి వెళ్ళవలసి ఉన్నది, దశరథుని యొక్క ఆజ్ఞతోటి భరతునికి పట్టాభిషేకం చేయవలసి ఉన్నది అనే ఈ మాట నలుగురికి తెలిసే లోపే, అంటే అందరి మిగతా వారికి, రాజ్యంలో ఉన్నటువంటి మిగతా వారికి తెలిసే లోపే, యావదేవ నజానాతి, వాళ్ళు తెలుసుకునే లోపే, తావదేవా అంతలోనే, అంటే ఏమిటి, అంతఃపురంలో తప్ప బయటకి ఏ విషయాలు తెలియవు కావున అంతఃపురం నుండి ఈ వార్త బయటకు వెళ్లే లోపే, మిగతా వాళ్ళకి తెలిసే లోపే, మయాసార్థం, నాతో కలిసి నేనుంటాను నీతో పాటు, కావున నువ్వు సంకోచిస్తుంటే నేను సంకోచించను. రామచంద్ర, నువ్వు సంకోచిస్తావేమో, నాకెటువంటి సంకోచము కూడా లేదు, ఏం చెయ్యాలో అది నేను తప్పనిసరిగా చేసి తీరుతాను అంటూ, మయాసార్థం, నాతో కలిసి, నాతో కూడా, శాసనం ఆత్మస్థం కురు, ఆ రాజశాసనాన్ని అంటే రాజ్యాన్ని ఆత్మస్థం కురు, నువ్వు స్వాధీనం చేసుకో, లేదా నువ్వు అలా ఉండు,
నేనే నీకు ఈ రాజ్యం మొత్తాన్ని కూడా స్వాధీనం చేసేస్తాను అంటున్నాడు. లక్ష్మణుడి యొక్క మాటలు చూడండి, ఎంత కోపంతో ఉన్నాడు. భృకుటిర్ లక్ష్మణస్యేష దహతీవ అని చెప్పి అంటూ అక్షోభ్య క్షోభితకేన లక్ష్మణో ధైర్యసాగర అని అంటూ ఉంటాడు రామచంద్రమూర్తి. ఎవరికైతే కోపం రాకూడదో, ఎవరికైతే కోపం రాకుండా చూసుకోవాలో అటువంటి లక్ష్మణుడికి కోపం వచ్చిందే, ఆ లక్ష్మణుని యొక్క భృగుటి ఆ కనుబొమ్మలు చిట్లించడం ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చేటటువంటి తేజస్సుతోటే ఈ భూమండలం అంతా కూడా దహించే విధంగా ఉన్నదే, అంత కోపంతో ఉన్నాడు లక్ష్మణస్వామి అని చెప్పి అంటాడు రామచంద్రమూర్తి. మరి చూడండి, అంత కోపంతో ఉన్నాడు. కావుననే ఏమంటున్నాడు, మయాసార్థం నాతో కలిసి శాసనం ఆత్మస్థం కురు, ఈ రాజ్యాన్ని స్వాధీనపరుచుకో. ఇప్పటికి ఇదే ధర్మము. ఎందుకు అంటే రాజుగారు తండ్రి గారు సరైనటువంటి ధర్మ మార్గంలో ఉంటే ఆయన మాటను పాటించడం అనేది ధర్మం. కానీ ఆయన మతిస్థిమితం తప్పినటువంటి స్థితిలో ఉండి మోహంతో కామంతో ఆయన తన భార్యకు ముద్దుల భార్యకు ఇచ్చినటువంటి వరమును గూర్చి నిన్ను వనవాసానికి పంపించాలనుకుంటున్నాడంటే ప్రజలందరి యొక్క అభీష్టాన్ని విఘాతపరచాలనుకుంటున్నాడు. కావున ఆయన మాట ఇప్పుడు వినవలసిన అవసరం లేదు. ఈ వార్త అందరికీ తెలిసేలోపే నాతో కలిసి ఈ రాజ్యాన్ని రామచంద్ర నీవు స్వాధీనం చేసుకో అని అంటున్నాడు. ఇంకో మాట కూడా అంటాడు లక్ష్మణస్వామి. ఏమిటి అంటే, యువతిరహితం లోకం యతశ్చలితా వయం, నీకు ధనస్సు ధరించడానికి మనస్సు కనుక ఒప్పుకోకపోతే ఒక్కసారి నన్ను ఆజ్ఞాపించు. ఆజ్ఞాపిస్తే నీకు ఈ విధమైనటువంటి స్థితి కలగడానికి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళందరినీ కూడా నా ధనుస్సుతోటి వారిని దండిస్తాను, ఎవరు కూడా మాట్లాడకుండా చేస్తాను, ఈ రాజ్యాన్ని నీకు స్వాధీనం చేస్తాను. అంతేగాని తండ్రి గారి మాట కోసం, ఉన్మత్తుడైనటువంటి తండ్రి యొక్క మాట కోసం నీవు వనవాసానికి వెళ్ళవలసినటువంటి అవసరము లేదు. ఇప్పుడు రాజ్యాన్ని స్వాధీనపరుచుకోవటమే రాజనీతి, అదే ధర్మము అని చెప్పి లక్ష్మణస్వామి రాముడితో చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఇంకో మాట అంటున్నాడు, మయా పార్శ్వే సధనుష తవ గుప్తస్య రాఘవ కస్సమర్థోధికం కర్తుం కృతాంతస్యేవ తిష్టతః. పోనీ నువ్వు ధనస్సును ధరించకపోవచ్చు, ధరించడం నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ధనుస్సును ధరించినటువంటి నేను నీ పక్కనుండగా నీకు ఏ ఒక్కడైనా సరే అపకారాన్ని తలబెట్టగలడా? అలా అపకారాన్ని చేయదలుచుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నన్ను ఆజ్ఞాపించు చాలు. నీవు ధనుస్సు ధరించక్కర్లేదు, నన్ను ఆజ్ఞాపించు, నేను చూసుకుంటాను, నీకు ఈ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా కట్టబెట్టేస్తాను, అదే ధర్మము అని చెప్పి అంటూ, రాఘవ రామచంద్ర పార్శ్వే సధనుష మయా గుప్తస్య, పక్కనే ధనుస్సు ధరించి నా చేత రక్షించబడుతున్నటువంటి వాడివైన నేను నీ పక్కన ధనుస్సు ధరించి ఉండగా కృతాంతస్యేవ తిష్టతః, ఇలాగా నేను నీ ప్రక్కన నుంచుని ఉన్నాను అంటే నిన్ను ఏ శత్రువు కూడా ఎదుర్కోవడానికి రాడు. ఎందుకు అంటే రాముడిలో ఒకంత దయాస్వభావం ఉండవచ్చునేమో కానీ అదిగోండిరా పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడు మాత్రం ఏమాత్రం ఒప్పుకోడు. మనం రాముడికి అపకారం కలిగించేంతలోపే ఆ లక్ష్మణుడు మనల్ని సమూలంగా దండించేస్తాడు. కావున లక్ష్మణుడు పక్కన ఉండటం వల్ల రాముడు ఆ శత్రువులకి యముడులా కనిపిస్తారట. అందుకని అంటున్నాడు, మయాగుప్తస్య, నా చేత నా రక్షణలో ఉన్నటువంటి వాడివి అంటే నేను నిన్ను రక్షిస్తాను అని అర్థం కాదు. నేను ధనుస్సు పట్టుకుని పక్కన నుంచున్నట్లయితే కృతాంతస్యైవ తిష్టతః తవ, యమునిలాగా నుంచుని ఉన్నటువంటి నీ దగ్గరికి ఎవరైనా సరే రాజ్యం మీద దండయాత్ర చేయాలి, దండయాత్ర చేసి భోగాలు పొందాలనుకుంటాడు. కానీ యముడి మీద దండయాత్ర చేసి నరకానికి వెళ్ళాలి అని కానీ లేకపోతే యమలోకానికి వెళ్ళాలని కానీ ఎవరు అనుకోరు కదా. మరి అలాగా నీ ప్రక్కన నేను ధనుస్సు ధరించి ఉన్నాను అంటే నీవు చూచేవారికి అంటే శత్రువులు ఎవరైతే ఉన్నారో నీకు అపకారం చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నీవు యముడిలాగా కనిపిస్తావు. కావున నేను ధనుస్సు ధరించి ఉండగా నీకు అపకారం చేసేటటువంటి వారు ఎవరు కూడా ఉండరు. నన్ను ఆజ్ఞాపించవయ్యా చాలు, నీకు రాజ్యాన్ని పట్టం కడతాను అని అంటున్నాడు.
తవ తిష్టత అధికం కర్తం కస్సమర్థ. అసలు ఎదిరించడం కాదు, నీ వద్ద మన వద్ద కాస్త ఎక్కువ చేయటాన్ని కూడా ఎక్కువగా చేయటానికి, కాస్త చొరవ చూపించడానికి, అత్యుత్సాహాన్ని చూపించడానికైనా సరే ఎవ్వరికీ ధైర్యం ఉండదు. ఎందుకంటే రాముడు దండించకపోయినా పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడు తప్పనిసరిగా దండించి తీరుతాడు అని అందరికీ తెలుసు. కావున నేను ధనుస్సు ధరించి నీ ప్రక్కన నుంచుని ఉండగా నీకు అపకారం చేయటానికి ఎవ్వరికీ సాహసం అనేది ఉండదు. అపకారమే కాదు, నీ వద్ద కాస్త ఎక్కువగా ప్రవర్తించడానికి, అధిక చొరవ చూపడానికి కూడా ఎవ్వరూ కూడా సాహసం చెయ్యలేరు. అయితే నాకు మాత్రం నువ్వు ఆంగికంగానైనా సరే అనైనా సరే అనుమతి ఇచ్చినట్లయితే మిగతా వ్యవహారం అంతా కూడా నేనే చూసుకుంటాను, నీకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు, నువ్వు ధనుస్సు ధరించవలసినటువంటి అవసరం లేదు, నేనొక్కడనే చాలు అని చెప్పి లక్ష్మణస్వామి అంటున్నాడు. అంటే ఏమిటి? ఈ సందర్భంలో రాజుగారి మాట వినటం కంటే కూడా రాజుగారిని తప్పించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవటమే రాజనీతి. ఎందుకు అంటే దశరథ మహారాజు అటువంటి స్థితిలో ఉన్నాడు కావున అని. ఇంకో విశేషం ఏంటో చెప్పమంటారా? ఇదే మాటని లక్ష్మణుడు అన్నాడు అంటే కోపంతో అన్నాడు అని చెప్పి అనుకున్నాం కదా. దశరథ మహారాజు అంటాడు, మనకు తర్వాత శ్లోకాల్లో వస్తాయి, రామచంద్ర ఇప్పుడు నీకు ఒక అవకాశం ఉందయ్యా, నీవు నా మీద తిరుగుబాటు చేసి నన్ను దండించి బంధించి ఈ రాజ్యాన్ని నీవు స్వాధీనం చేసుకో, అప్పుడు నేను మాట తప్పినట్టు అవ్వదు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభీష్టాన్ని నెరవేర్చినటువంటి కీర్తి కూడా వస్తుంది అని చెప్పి అంటాడు. మరి ఇక్కడ లక్ష్మణస్వామి కూడా అదే అంటున్నాడు. ఆ స్థితిలో, మతి చెలించినటువంటి స్థితిలో, మోహపరవశుడైనటువంటి తండ్రి మాట వినడం కంటే కూడా అటువంటి వాడిని పక్కన పెట్టి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుందాము, నువ్వు స్వాధీనం చేసుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే, ధనుస్సు ధరించడం నీకు ఇష్టం లేకపోతే నాతో చెప్పు, నేను ధనుస్సు ధరించి నీ ప్రక్కన ఉండగా ఎవరు నీకు అపకారం చేస్తారు, ఎవరు నీకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తాడు, ఇవన్నీ కాదు, ఏ ఒక్కరూ కూడా నీ వద్ద అధికంగా ప్రవర్తించడానికి కూడా సాహసం చెయ్యరు, కావున నీవు నన్ను ఆజ్ఞాపించు అన్నా అని చెప్పి లక్ష్మణుడు అంటూ, నిర్మానుష్యామిమాం కృత్స్నాం అయోధ్యాం మనుజర్షభ కరిష్యామి శరైస్తీక్ష్ణైః యది స్థాస్యతి విప్రియే. ఇంకా అనవచ్చు, మరి రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎవరైనా తిరగబడితే, దశరథ మహారాజు 60,000 సంవత్సరములు పాలించినటువంటి వాడు, ఆ దశరథ మహారాజుని పక్కన పెట్టేసి రాముడు రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటున్నాడు అని రాజ్యంలో ఎవరైనా తిరగబడతారా? అటువంటి ప్రసక్తే లేదు. ఒకవేళ కైకేయి ప్రేరితులైనటువంటి వారు ఎవరైనా సరే తిరగబడినట్లయితే అంటూ మనుజర్షభ, రాముడితో అంటున్నాడు, మనుజర్షభ, మనుషుల్లో శ్రేష్ఠుడైనటువంటి నరశ్రేష్ఠుడైనటువంటి రామచంద్ర, విప్రియే, నీకు విరుద్ధంగా, నీకు ప్రతికూలంగా, నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, స్థాస్యతి యది, ఎవరైనా కనుక ఉన్నట్లయితే కనుక, అసలు ఉండరు, నీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. యది స్థాస్యతి, ఒకవేళ ఎవరైనా కనుక కొత్తగా వచ్చినట్లయితే, తీక్ష్ణై శరై, తీక్ష్ణమైనటువంటి సునిశ్చితమైనటువంటి నా శరముల చేత, నా బాణ పరంపరల చేత, ఇమాం కృత్స్నాం నిర్మానుష్యాం కరిష్యామి, ఈ అయోధ్యానగరంలో అటువంటి ద్రోహులైనటువంటి వారెవరూ కూడా లేకుండా చేస్తాను. అంటే అందరినీ చేస్తానని ఉద్దేశం కాదు, ఎవరైతే రాముడికి వ్యతిరేకంగా, ఎవరైతే ద్రోహబుద్ధితోటి, శత్రుబుద్ధితోటి, విపరీత బుద్ధితోటి, విరుద్ధమైనటువంటి బుద్ధితో ఉంటారో వారిని మాత్రం నేను సహించేది లేదు. మరి నిన్ను రాజుగా చేయటం కోసం, ఆ ధర్మాన్ని, రాజనీతిని పాటించడం కోసం నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఎవరైతే కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే వారిని నా సునిశ్చితమైనటువంటి బాణముల చేత వారిని దండించి తీరుతాను. కావున రామచంద్ర, ఈ విషయంలో నీవు సందేహించవలసినటువంటి అవసరమే లేదు, దయచేసి నన్ను ఆజ్ఞాపించవయ్యా అని అన్నాడు. అసలు రాముడికి ఎదురు తిరిగే వాళ్ళు ఎవరుంటారు అయోధ్యానగరంలో? అందరూ కూడా రాముడు కావాలని కోరుకున్నారు కదా అని అంటే, పూర్వం అటువంటి భావాలు లేకపోయినప్పటికీ కూడా భరతునికి పట్టాభిషేకము చెయ్యాలి అని రాజుగారు
సంకల్పించారు. అంటే రామ పట్టాభిషేకాన్ని ఆపి రాముణ్ణి వనానికి పంపించి భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి రాజుగారు నిర్ణయించారు అనే విషయం తెలిసేటప్పటికీ బయట భరతునికి అనుయాయులు ఎవరైతే ఉంటారో, భరతుని యొక్క అనుచరులు, వాళ్ళు ఆనందిస్తారు కదా. వాళ్ళు ఆనందించి భరత పట్టాభిషేకం ఎదురు చూస్తారు. మరి అది జరిగినప్పుడు వాళ్ళకి కోపం వచ్చేటటువంటి అవకాశం ఉంది కదా. లేకపోతే ఆ కైకేయి పక్షం వారు ఎవరైతే ఉంటారో, ఆ కేకయ్య రాజు పక్షం వారు ఆ సైన్యంగానే ఎవరైనా కనుక వచ్చినట్లయితే మరి వారిని ఎలాగ ఎదుర్కోవటం అని అంటే దానికి కూడా చెబుతున్నాడు. భరతస్యాధ పక్ష్యోవా యోవాస్య హితమిచ్చతి సర్వానేతాన్ వధిష్యామి మృదుర్హి పరిభూయతే అంటున్నాడు. ఇంతేకాదు అథ తర్వాత యహ భరతస్య పక్షహవా, ఎవడైనా భరతుని తరపున ఆయన యొక్క మేనమామ ఇంటి దగ్గర నుంచి కైకేయి పుట్టింటి నుంచి ఎవరైనా భరతుని తరపున ఎదుర్కోవడానికి వచ్చినట్లయితే, ఇంకా యహ అస్య హితంచ ఇచ్చతి, ఎవడైతే భరతుని యొక్క పట్టాభిషేకం జరగాలి అని చెప్పి కోరుకుంటాడో, రామ పట్టాభిషేకం ఆగిపోయి రాముడు వనవాసానికి వెళ్ళాలి అని ఎవరైతే కోరుకుంటాడో, అటువంటి భరతుని పక్షానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఏతాన్ సర్వాన్, అటువంటి వారినందరినీ కూడా, అటువంటి దుష్టులందరినీ కూడా వధిష్యామి, ఏమాత్రము సందేహించకుండా వాళ్ళందరినీ కూడా నా బాణ పరంపరలతోటి వధించి అవతల పడేస్తాను. నీకు అడ్డు అనేవారు ఎవరు కూడా ఈ అయోధ్య నగరంలో ఉండరు. ఒకవేళ బయట నుంచి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు నీ వద్ద వరకు, నీ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశమే లేదు. నన్ను దాటి నీ దగ్గరికి రావాలి, నన్ను దాటి రావటం అనేది ఎవరికి కూడా సాధ్యము కాదు అని లక్ష్మణుడు ఎంత పౌరుషంతో అన్నగారికి మేలు చేయాలి, అన్నగారికి రాజ్యాన్ని పట్టం కట్టాలి అనే ఎంత సంకల్పంతో, ఎంత వీరంతో మాట్లాడుతున్నాడో చూడండి. మరి ఇలాగ చేయటం అనేది సమంజసమా? తన అన్నగారికి పట్టం కట్టడం కోసమని మరొక అన్నగారిని నిందించడము, లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి వారిని వధించేస్తాను అని అనడము ఎంతవరకు సమంజసము అంటే దానికి మనకు రాజనీతి తంత్రంలో చెబుతున్నారు. పుత్రస్వభావా భ్రాతావా, పుత్రస్వభావా భ్రాతావా, పితావా యదివా గురు, రిపుస్థానేషు వర్తంతే హంతవ్య భూతిమిచ్చత. ఎవరైతే రాజనీతిని పాటించదలుచుకున్నారో, ఎవరైతే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయదలుచుకున్నారో అటువంటి వారు మరి ఏం చేయాలి అని అంటే, ఆ రాజ్యానికి కీడు చేసేటటువంటి వారు సంతానమైనప్పటికీ కూడా, తమ్ముడైనప్పటికీ కూడా, లేదా అన్నాదమ్ముడైనప్పటికీ కూడా, తండ్రి అయినప్పటికీ, గురువు అయినప్పటికీ అటువంటి వాడిని రాజ్యం కోసం, ప్రజల కోసం అటువంటి వారిని దండించడంలో ఏమాత్రము పాపము లేదు అని రాజతంత్రంలో మనకు చక్కగా తెలియజేశారు. మరి ఇక్కడ తండ్రిని దండిస్తాను అంటున్నాడు లక్ష్మణస్వామి. మరి ఎలాగా రాముడు అన్నగారు అవుతాడో భరతుడు కూడా అన్న అవుతాడు కదా. అయినప్పటికీ కూడా భరతుడిని కూడా, భరతుని పక్షం వాళ్ళని కూడా దండిస్తాను అంటున్నాడు. మరి ఇది ఏమి రాజనీతి అంటే ఇది కూడా రాజనీతిలో ఒక భాగమే. ఎందుకు అంటే రాజ్యానికి, ప్రజలకు కూడా హాని కలిగించేటటువంటి వాడు తండ్రి అయినా, అన్నయ్య అయినా, లేకపోతే బావమరిది అయినా, గురువు అయినా, ఎవరైనా సరే వాళ్ళని దండించటంలో ఎటువంటి దోషము లేదు అని చెప్పి మనకు ధర్మశాస్త్రంలో తెలియజేశారు. అందుకని ఏమంటున్నాడు, తండ్రిని దండిస్తాను అని అన్నాడు. సరే, తండ్రిని దండించి రాజ్యాన్ని కనుక స్వాధీనం చేసుకుంటే భరతుని తరపున ఎవరైనా వస్తారేమో, భరతుడు వీళ్ళు వస్తారేమో అంటే వాళ్ళని కూడా నేను దండించేస్తాను, అందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి అంటున్నాడు. మనకు బాలకాండలో కూడా ఈ విధంగా రాజ్యానికి కంటకుడిగా మారినటువంటి వారిని దండించేటటువంటి సన్నివేశం అక్కడ కూడా వస్తుంది. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణమహితేయుక్త పుత్రో నిర్వాసిత పురాత్ అని చెప్పి అసమంజస విషయంలో చెబుతూ, అసమంజసుని విషయంలో పౌర ప్రజలకు అంటే పురప్రజలకు అహితాన్ని అంటే ఇబ్బంది పెట్టేటటువంటి వాడు, బాధ పెట్టేటటువంటి వాడైన ఆ కుమారుణ్ణి రాజ్యం నుంచి బయటకు వెళ్ళగొట్టేశాడు, అతన్ని దండించాడు. కావున రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు, రాజ్యానికి కూడా ద్రోహం చేసేటటువంటి వారిని ఎవరినైనా దండించవచ్చును. అది తమ్ముడైనా, అన్నైనా, తండ్రి అయినా, ఎవరైనా సరే అని చెప్పారు. కావున ఆ ధర్మాన్ని పాటించి
లక్ష్మణస్వామి విధంగా మాట్లాడుతున్నాడు. భరతుని తరపున ఎవరైనా కనుక వచ్చి నిలబడినట్లయితే నీ పట్టాభిషేకాన్ని ఆపి భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి అని ఎవరైనా కనుక సంకల్పించినట్లయితే అటువంటి రాజద్రోహులను నేను దండిస్తాను. వారు నీ వరకు వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఎందుకు అంటే మనం మౌనంగా ఉంటే ఆ మౌనాన్ని మంచితనమని కాకుండా అసమర్థతగా భావిస్తారు. మృదుర్హి పరిభూయతే, మృదువుగా ఉంటూ మాట్లాడకుండా ఎవడైతే ఉంటాడో వాడినే అవమానించడానికి అందరూ ప్రయత్నిస్తారు. అందుకనే కదా మెత్తని వాడిని చూస్తే మొట్టబుద్ధి అయింది అని చెప్పంటూ ఉంటారు. మెత్తగా ఉండేవాడిని చూస్తే ఏదో ఒకటని వాడు బాధపడుతూ ఉంటే ఆనందించాలి అని ఆ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు కదా. విడిగా కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఏమంటున్నాడు లక్ష్మణస్వామి, మృదుర్హి పరిభూయతే, మనం మౌనంగా ఉన్నట్లయితే, మృదు స్వభావంతో ఉన్నట్లయితే అవమానములు పొందవలసి వస్తుంది. రాజతంత్రాన్ని పాటించి ఇప్పుడు మనం రాజ్యాన్ని స్వాధీనం చేసుకుందాం, నేను చూసుకుంటాను, నువ్వు అలా నుంచుని ఉండు. ఎవరైనా వస్తే, శత్రువులు వచ్చిన భరతుని తరపున కానీ కైకేయి తరపున కానీ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళందరినీ కూడా నేను నా బాణముల చేత వధించేస్తాను. వాళ్ళ యొక్క ప్రభావం నీ మీద ఏమాత్రము కూడా ఉండదు. కావున ఒప్పుకో అన్నా అని లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితోటి అంటూ, ప్రోత్సాహితో యం కైకేయ్య సదుష్టో యది నః పిత అమిత్రభూతో నిస్సంగం బధ్యతామపి. ఇంకేమంటున్నాడు, రాజు యొక్క కర్తవ్యం ఏమిటయ్యా అని అంటే, రక్షన్ ధర్మేణ భూతాని రాజా వధ్యాంశ్చ ఘాతయన్ యజతే అహరహర్యజ్ఞై సహస్రశత దక్షిణై అని చెబుతూ, రాజు రక్షింపవలసినటువంటి వాళ్ళను రక్షిస్తూ ప్రజలకు ఆనందాన్ని కలుగజేస్తూ యజ్ఞయాగాదులను క్రతువులను చేస్తూ రాజ్యం సుభిక్షంగా ఉండే విధంగా చూసుకోవటమే రాజు కర్తవ్యం తప్ప తాను ఎవరికో ఇచ్చినటువంటి మాట కోసం, తాను మోహంతో ఇచ్చినటువంటి మాట కోసం రాజ్యాన్ని ప్రజలను కూడా ఇబ్బంది పెట్టేవాడు రాజు కానే కాదు. రాజుకి పైగా ఇది రాజు కలిగినటువంటి బుద్ధి కాదు. మరి ఎవరి వల్ల కలిగింది? దుష్టః సహా నః పిత, దుష్టుడిగా మారినటువంటి అటువంటి మన తండ్రి గారు, తండ్రి కైకేయ్య ప్రోత్సాహిత, కైకేయి చేత ప్రేరేపించబడినటువంటి వాడై ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అంతేగాని ఆయన కలిగినటువంటి బుద్ధి కాదు, పూర్వం లేనటువంటి బుద్ధి. ఇప్పుడు ఆమె చేత ప్రేరేపించబడి ఈ దశరథ మహారాజు కూడా దుష్టుడైపోయాడు. పైగా ఏమయ్యాడు ఇప్పుడు? అమిత్రభూత, శత్రువు. మనకు తండ్రి పాత్ర కంటే కూడా ఇప్పుడు శత్రువుగా మారిపోయాడు. మరి శత్రువుగా మారినటువంటి వాడు, రాజ్యానికి ఇబ్బంది కలిగించేటటువంటి వాడు, అటువంటి వాడిని దండించడం ఏమాత్రమో కూడా దోషము కాదు అంటూ, అయం అపి, కేవలం భరతుడు పక్షం వాళ్ళు వస్తే వాళ్ళని దండిస్తాను అన్నావు, బానే ఉంది. మరి తండ్రి గారు వచ్చి కనుక ధనుస్సు ధరించి తండ్రి గారు నుంచుంటే ఏం చేస్తావయ్యా లక్ష్మణ అని రామచంద్రమూర్తి అడుగుతాడు కదా. అందుకని దానికి కూడా సమాధానం చెబుతున్నాడు. ఏమని అంటే, భరతుని పక్షం వాళ్ళు, కైకేయి రాజ్యం వాళ్ళు వస్తేనే కాదు, ఈ విధంగా అధర్మపరుడై దుష్టుడై ఆయన తన ముద్దుల భార్యకి ఇచ్చినటువంటి మాట కోసం రాజ్యాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాడైన తండ్రి గారు మహారాజు దశరథుడు వచ్చి ఎదురుగా నుంచున్నప్పటికీ కూడా అతనితో యుద్ధం చేయడానికి కూడా నేను వెనుకాడను. బధ్యతాం, కుదిరితే బంధించేస్తాను. ఇంకో మాట అనేశాడు, వధ్యతామపి, బంధించడం కుదరకపోతే అవసరమైతే వధించేస్తాను తప్ప ఏమాత్రము వెనుకడుగు వేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే రాజ్యంలో ప్రజలకు, రాజ్యానికి మేలు చేసేటటువంటి వాడే రాజు. అటువంటి రాజు చెప్పినటువంటి మాట వినాలి, అటువంటి తండ్రి మాట వినాలి తప్ప దుష్టుడైపోయి కామవశుడైపోయి ఈ విధంగా అందరినీ ఇబ్బంది పెట్టేవాడైన శత్రువులా మారినటువంటి తండ్రి మాట అయినా సరే వినవలసిన అవసరం లేదు. కేకయ రాజ్యం వారు వస్తే వారిని దండించడమే కాదు, ఒకవేళ ఆ సందర్భంలో దశరథ మహారాజు వచ్చినప్పటికీ కూడా అతడిని కూడా నా బాణ పరంపరలతోటి బంధిస్తాను. అలా కుదరనప్పుడు వధించడానికైనా సరే నేను వెనుకాడను అని చెప్పి లక్ష్మణస్వామి ఎంత క్రోధంలో ఎంత మాట అంటున్నాడో చూడండి. అనకూడనటువంటి మాటలన్నీ కూడా అంటూ ఉన్నాడు.
పైగా దీనికి మనం ముందే చెప్పుకున్నాం, కౌసల్యకు అనుకూలంగా మాట్లాడటమే ఇక్కడ లక్ష్మణస్వామి యొక్క ఉద్దేశ్యము అని. పైగా మరి ఇలాగ తండ్రిని వధించేస్తాను, తండ్రిని బంధించేస్తాను అంటావేంటయ్యా, అది ఏమాత్రమైనా ధర్మమేనా అని అంటే దానికి కూడా ధర్మాన్నే ఆయనే చెబుతున్నాడు. గురోరప్యవలిప్తస్య కార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. తాను అన్నటువంటి మాట ధర్మశాస్త్ర సంబద్ధమైనదే, ధర్మశాస్త్ర అనుమితమైనదే, అంతే తప్ప ధర్మశాస్త్ర విరుద్ధమైనది ఏమాత్రము కాదు అని చెప్పి అంటున్నాడు. ఏమని? అవలిప్తస్య, గర్వాన్ని పొందినటువంటి వాడు, అహంకారంతో ఉన్నటువంటి వాడు, బుద్ధితో ఆలోచించలేనటువంటి వాడైన వాడు, కార్యాకార్యం అజానతః, ఉచితానుచితములు మర్చిపోయి చెయ్యదగినటువంటిది చెయ్యదగనటువంటి కార్యములు ఈ యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం కోల్పోయినటువంటి వాడైన, అజానతః తెలియనటువంటి వాడైనటువంటి వాడు, ఉత్పదం తప్పుదోవ పట్టినటువంటి వాడైన, ప్రతిపన్నస్య ఉత్పదం ప్రతిపన్నస్య ధర్మ మార్గాన్ని విడిచి తప్పుదోవలో బట్టి అధర్మ మార్గంలో వెడుతున్నటువంటి వాడైన, గురోహో అపి, పెద్దవాళ్ళ యొక్క అంటే తండ్రి యొక్క మాటను శాసనం శిక్షం, గురోహో అపి శాసనం కార్యం భవతి, అటువంటి తండ్రి మాట వినవలసిన అవసరం లేదు. పైగా అటువంటి తండ్రిని శిక్షించాలి అనేదే ధర్మశాస్త్రము. కావున ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటూ, ఉత్పదం ప్రతిపన్నస్య గురోహో అపి, తప్పుడు మార్గాన్ని బట్టినటువంటి తండ్రినైనా సరే శాసనం కార్యం భవతి, శిక్షించి తీరవలసినదే, ఆ శిక్షను అమలుపరచవలసినదే. కావున అలా శిక్షించడానికి, ధర్మబద్ధంగా శిక్షించడానికే నేను పూనుకున్నాను తప్ప ఏదో ఆవేశంగా రాజ్యాన్ని కోల్పోతున్నాము, రాజభోగాలు పోతున్నాయి అని నా ఉద్దేశం కాదు రామచంద్ర. ధర్మంగా నీకు రావలసినటువంటి రాజ్యాన్ని రాకుండా, ప్రజలందరికీ కూడా అభీష్టమైనటువంటి నీ పట్టాభిషేకం చెయ్యకుండా ఆపుతున్నాడు. కావున ఇలా అధర్మ మార్గం పట్టినటువంటి వాడు, ఆలోచనా శక్తి కోల్పోయినటువంటి వాడు అయిన గర్విష్ఠుడైనటువంటి ఆ తండ్రినైనా సరే శిక్షించవలసినదే అని ధర్మశాస్త్రం చెబుతున్నది. కావున నేను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు కాస్త అంగీకరించు అని చెప్పి అన్నాడు. అందుకనే మనకు మనుస్మృతిలో కూడా అనుకున్నాం కదా, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే అని మనుస్మృతిలో కూడా చెప్పారు. ఇలాగా చెయ్యవలసినటువంటి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కోల్పోయి, ఆలోచనా శక్తిని కోల్పోయి, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బాధ పెట్టేవాడైన తండ్రినైనప్పటికీ కూడా తండ్రిని దండించవచ్చును అని ధర్మశాస్త్రం చెబుతున్నది. కావున అలా దండించడానికి నేను సిద్ధము, నువ్వు అలా నుంచుని ఉండు, అంగీకరించు చాలు అని చెప్పి లక్ష్మణస్వామి అంటూ మరొక మాట అంటున్నాడు. బలమేష కిమాశ్రిత్య హేతుం వా పురుషర్షభ దాతుమిచ్చతి కైకేయ్యై రాజ్యం స్థితమిదంతవా. ఇంకా అంటున్నాడు, అసలు దశరథ మహారాజుకి ఈ ఆలోచన ఎలా వచ్చిందయ్యా? రాముడేమైనా అసమర్థుడు అనుకుంటున్నాడా? లేకపోతే రాముడికి అపాయం కలిగిస్తే ఈ రాజ్యంలో మాట్లాడే వాళ్ళు ఎవరూ కూడా లేదు, ఏది చేసినా చెల్లుతుంది, ఏది చేసినా మాట్లాడేవాళ్ళు ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి దశరథ మహారాజు అనుకుంటున్నాడా? ఏ ధైర్యంతో దశరథుడు ఇంతటి ద్రోహానికి, ఇంతటి అంటే ప్రజలకు ఇష్టమైనటువంటి ఈ కార్యాన్ని చేయకుండా ఈ విధంగా ప్రజలందరికీ కూడా ద్రోహం చేయడానికి నిర్ణయించుకున్నాడు? ఏం బలం ఉందని, ఏ శౌర్యవీర్య పరాక్రమాలు చూసుకుని, ఏ ధైర్యాన్ని చూసుకుని దశరథ మహారాజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటూ, పురుషర్షభ, పురుషోత్తముడైన ఓ రామచంద్ర, ఏషః కిం బలం, ఈ దశరథ మహారాజు ఏం బలం చూసుకుని ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు వా, లేకపోతే హితం ఆశ్రిత్య, పోనీ నీకు పట్టాభిషేకాన్ని ఆపేసి వనానికి పంపిస్తే ఏం హితం కలుగుతుంది, ఎవరికి హితం కలుగుతుంది, ఎవరికి శ్రేయస్సు కలుగుతుంది? పోనీ ఒకటి బలాన్ని చూసుకుని అహంకారంతో ఏదైనా చెయ్యాలి అనుకోవటం, రెండవది
అబ్బే లేదు దీనివల్ల నలుగురికి మంచి జరుగుతుంది కావున ఈ పని చెయ్యాలి అని చెప్పి అనుకోవచ్చు. కానీ బలాన్ని చూసుకుని రెచ్చిపోవడానికి నిన్ను మించినటువంటి బలం కలిగిన వాడు ఈ అయోధ్యానగరంలో ఇంకెవడూ లేడు. పోనీ నీ పట్టాభిషేకం ఆపితే ఎవరికైనా మేలు కలుగుతుందా ప్రజలందరికీ అంటే అది కూడా లేదు. కానీ తవ స్థితం ఇదం రాజ్యం, నీకు రావలసినటువంటిది, నీది అయినటువంటి ధర్మంగా నీవు పొందవలసినటువంటి ఈ రాజ్యాన్ని కైకేయ్యై దాతుం ఇచ్చతి, కైకేయికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం చూసుకుని ఇలా చేస్తున్నాడయ్యా దశరథ మహారాజు? ఎందుకింత అహంకారం, ఎందుకింత దుడుకుతనం? దీనివల్ల ప్రయోజనము కానీ హితము కానీ శ్రేయస్సు కానీ ఎవరికి ఉండదు కదా అని లక్ష్మణస్వామి ఆ దశరథుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి సరి అయినటువంటి కారణము కూడా లేదు. కేవలము మోహపరవశుడై ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు. కావున ఆ నిర్ణయాన్ని మనం గౌరవించవలసినటువంటి అవసరము లేదు, తిరుగుబాటు చేద్దాం అని లక్ష్మణుడు రామచంద్రమూర్తితో అంటున్నాడు. మరి దానికి రాముడు ఏ విధంగా స్పందించాడు, కౌసల్యాదేవి ఏమని చెప్పింది, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుషః పుత్రః కో హృదయే కుర్యాత్ రాజవృత్తమనుస్మరన్ యావదేవ న జానాతి కశ్చిదర్థమిమం నరః తావదేవ మయా సార్ధం ఆత్మస్థం కురు శాసనం మయా పార్శ్వే సధనుషా తవ గుప్తస్య రాఘవ కస్ సమర్థోధికం కర్తుం కృతాంతస్యేవ తిష్ఠతః నిర్మనుష్యామి మాం సర్వాం అయోధ్యాం మనుజర్షభ కరిష్యామి శరైస్తీక్ష్ణైః యది స్థాస్యతి విప్రియే భరతస్యాతపక్ష్యో వా యో వాస్య హితమిచ్చతి సర్వానేతాన్ వధిష్యామి మృదుర్హి పరిభూయతే ప్రోత్సాహితోయం కైకేయ్యా సదుష్టో యది నః పితా అమిత్రభూతో నిస్సంగం వధ్యతాం బధ్యతామపి గురోరప్యవలిప్తస్య కార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం బలమేష కిమాశ్రిత్య హేతుం వా పురుషర్షభ దాతుమిచ్చతి కైకేయ్యై రాజ్యం స్థితమిదం తవ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకవింశః సర్గే అష్టౌ శ్లోకాః శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇక మనం ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళ పర్యంతంగా అందరం కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభాతృకం బుద్ధికరం సుఖం చ
श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करवृद्धिकामैः श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणानुरा रोगान्मेनाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिम् धन्वन्तरे इमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलोकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैन्निकेयः विपुलयशकेतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेत्थिराम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।